ఓం నమ శివాయ 26వ అధ్యాయము దుర్వాసుడు శ్రీహరిని శరణు వెడుట. శ్రీహరి హితబోధ. ఈ విధంగా అత్రి మహాముని అగస్త్యునితో దుర్వాసుని కోపం వల్ల కలిగిన ప్రమాదమును తెలిపి మిగిలిన వృత్తాంతం ఇట్లు తెలియచేసెను. ఆ విధంగా ముక్కోపి అయిన దుర్వాసుడు భూలోకము, భూవర్లోకము, పాతాళలోకము, సత్యలోకములు తిరిగి అన్ని లోకాలలోనూ తనను రక్షించువారు లేకపోవటచే వైకుంఠంనున్న శ్రీ మహావిష్ణువు కడకు వెళ్ళి, వాసుదేవ జగన్నాథ శరణాగత రక్షణ వేదాంకిత రక్షింపుము. నీ భక్తుడైన అంబారీషునకు కీడు చేయదలిచిన నేను బ్రాహ్మణుడను కాను. ముక్కోపినై మహాపరాధము చేసి తిని. నీవు బ్రాహ్మణ ప్రియుడవు. బ్రాహ్మణుడైన భృగు మహర్షి నీ యురముపై తన్నినా సహించితివి. ఆ కాలిగుర్తులు నేటికి నీ వక్షస్థలం మీద ఉన్నాయి. ప్రశాంత మనస్కుడవై అతని రక్షించినట్లే కోపంతో నీ భక్తునికి శాపమిచ్చిన నన్ను కూడా రక్షింపుము. శ్రీహరి నీ చక్రాయుధం నన్ను చంపవచ్చుచున్నదని దుర్వాసుడు శ్రీమన్నారాయణుని పరివిధములుగా ప్రార్థించను. ఆ విధంగా దుర్వాసుడు అహంకారమును వదిలి తనను ప్రార్థించుట చూసి శ్రీహరి చిరునవ్వు నవ్వి, దుర్వాస, నీ మాటలు యథార్థము. నీ వంటి తపోధనులు నాకత్యంత ప్రియులు. నీవు బ్రాహ్మణ రూపమున పుట్టిన రుద్రుడవు. నిన్ను చూచిన వారు మూడు లోకములయందు భయపడకుందురా. నేను త్రికరణములచే బ్రాహ్మణులకు మాత్రం ఎట్టి హింస కలిగించను. ప్రతి యుగం నందున గో, దేవ, బ్రాహ్మణ, సాధుజనంబులకు సంభవించే ఆపదలను పోగొట్టుటకు ఆయా పరిస్థితులకు తగిన రూపములు ధరించి దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ గావింతును. నీవు అకారణంగా అంబారీషుని శపించితివి. నేను శత్రువుకైనా మనోవాకాయములయందు కూడా కీడు తలపెట్టను. ఈ ప్రపంచమందు గల ప్రాణి సమూహము నా రూపంగానే చూతును. అంబారీషుడు ధర్మయుక్తంగా ప్రజాపాలన చేయుచుండెను. కానీ అటువంటి నా భక్తుని నీవు అనేక విధాలుగా దూషించితివి. నీ ఎడమ పాదముతో తన్నితివి. అతని ఇంటికి నీవు అతిథివై వచ్చి కూడా నేను వేలకు రాని ఎడల 12 గడియలు దాటకుండా భుజింపుమని అంబారీషునికి చెప్పవైతివి. అతడు వ్రతభంగమునకు భయపడి నీ రాకకై చూచి జలపానము మాత్రమే చేసెను. అంతకంటే అతడు అపరాధం ఏమి చేసెను? చాతుర్వర్ణముల వారికి భోజన నిషిద్ధ దినములయందు కూడా జలపానము దాహశాంతికిని పవిత్రతకును చేయదగినదే కదా. జలపానమునరించిన మాత్రం నా భక్తుణ్ణి దూషించి శపించితివి. అతడు వ్రతభంగమునకు భయపడి జలపానం చేసిన వాడే కానీ నిన్ను అవమానించుటకు చేయలేదే. నీవు మండిపడుచున్న బ్రతిమాలి నిన్ను శాంతింపచేయచూచెను. ఎంత బ్రతిమాలినను నీవు శాంతింపనందున నన్ను శరణు వేడెను. నేనప్పుడు రాజు హృదయంలో ప్రవేశించినాను. నీ శాపఫలము 10 జన్మలలో అనుభవించుదనని పలికిన వాడిని నేనే. అతడు నీ వలన భయముచే నన్ను శరణు వేడుచుండెను. కానీ తన దేహము తాను తెలుసుకునే స్థితిలో లేడు. నీ శాపమును అతడు వినలేదు. అంబారీషుడు నా భక్తకోటిలో శ్రేష్ఠుడు, నిరపరాధి, దయాశాలి, ధర్మతత్పరుడు. అటువంటి వానిని అకారణంగా దూషించితివి. అతనిని నిష్కారణముగా శపించితివి. విచారింపవలదు. ఆ శాపమును లోకోపకారమునకై నేను అనుభవింతును. అదెటులనగా, నీ శాపంలోని మొదటి జన్మ మత్స్య జన్మ. నేనీ కల్పమున మనువును రక్షించు నిమిత్తము సోమకుడని రాక్షసుని చంపుటకు మత్స్య రూపమెత్తుదును. మరికొంతకాలమునకు దేనదానవులు క్షీరసాగరమును మదించుటకు మందర పర్వతమును కవ్వముగా చేయుదురు. ఆ పర్వతమును నీటిలో మునగకుండా కూర్మరూపమున నా వీపు మీద మోయదను. వరహ జన్మమెత్తి హిరణ్యాక్షుణ్ణి వధింతును. నరసింహ జన్మమెత్తి హిరణ్యకశుముని చంపి ప్రహ్లాదుని రక్షింతును. బలిచే స్వర్గం నుండి పారద్రోలబడిన ఇంద్రునకు తిరిగి స్వర్గమును అప్పగించుటకు వామన రూపమెత్తి బలిచక్రవర్తిని పాతాళ లోకమునకు త్రొక్కివేత్తును. భూభారమును తగ్గించుటకై క్షత్రియులను చంప బ్రాహ్మణుడనై జన్మించి భూభారం తగ్గింతును. లోకకంటకుడైన రావణుణ్ణి చంపి లోకోపకారం చేయుటకు రఘువంశమున రాముడినై జన్మింతును. పిదప యదువంశమున శ్రీకృష్ణునిగా, కలియుగమున బుద్ధుడిగా, కలియుగాంతమున విష్ణుచిత్తుడను విప్రుని ఇంట కల్కి అను పేరుగా జన్మించి అశ్వారూఢుండనై పరిభ్రమించుచు బ్రహ్మద్వేషుల అందరినీ మట్టుబెట్టదును. నీవు అంబారీషునకు శాపరూపమునిచ్చిన 10 జన్మలను ఈ విధంగా పూర్తి చేయుదను. ఇట్లు నా దశావతారములను సదా స్మరించు వారికి సమస్త పాపములు హరింపచేసి వైకుంఠ ప్రాప్తి నొసంగుదును. ఇది ముమ్మాటికి తథ్యము. 26వ రోజు పారాయణ సమాప్తము.